వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మే 4th దాసరి నారాయణరావు గారి జన్మదినం. విచిత్రంగా అదే నెలలో ఆయన వర్ధంతి కూడా ఉంది. మే 30th ఆయన మన నుంచి దూరం అయిపోయారు. ఆయనే రాశాడు, జననం ధర్మం అని మరణం కర్మం అని, తెలిసినా ఈ మనిషి తపన ఆపదని ఆగదని, ఆగదు ఏ నిమిషం నీ కోసం. ఆయన జన్మదినాన్ని తన కోసం కాకుండా 10 మంది కోసం ఉపయోగించుకున్నాడు ఆయన ఆ దినాన్ని. ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా ఇంతవరకు మీరు చరిత్ర తీసుకోండి. నమ్మిన మనుషులు ద్రోహం చేశారు, అందులో సందేహాలు. ఆయన పోయిన తర్వాత ఆయన పేరు పెట్టుకుని అవార్డులు అని పెట్టారు, చూసారా? ఇదంతా ఆయన పేరు. రియలైజ్ అయ్యారా ఆయన, నేను ఇంతమందిని నమ్మాను, లేకపోతే వాళ్ళు ఇలా మోసం చేశారు, ఇలా దగ్గర అయ్యారు? రియలైజ్ అంటే ఆయనకు మొండితనం ఉందండి. ఎప్పుడు కూడా ఆయన నష్టపోయినా కూడా పెద్ద లెక్క చేసేవాడు కాదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒకసారి వచ్చి రోడ్డు మీదకి లాగుతాం దాసన్నారు. రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? దీనికంటే కూడా పద్మ గారికి ఎక్కువ ఉండేదండి. పద్మ గారు ఎక్కువ రాజకీయాల్లో ఉన్నారు అప్పుడు. అంతకుముందు అంటే కాంగ్రెస్ పార్టీ అభిమాని ఆవిడ. ఆ తర్వాత బొగ్గు స్కామ్ వచ్చింది. అందులో దాసరి నారాయణరావు గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఏ ప్రూవ్ చేయలేకపోయారు కదా. డెలిబరేట్గా చెప్పాడు ఆయన, ఇట్స్ నాట్ మై ఫాల్ట్. ఇండస్ట్రీ కూడా భరించలేకపోయిందండి ఈయన మినిస్టర్ అవ్వటం. ఈ కమాండ్కి తోడు సెంట్రల్ మినిస్టర్ అవ్వటం. న్యూ ఇయర్ సందర్భంగా ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి అయ్యప్ప స్వామి పూజ చేసేవాడు. పిలిచి ఇండస్ట్రీ పీపుల్ అందరికీ కవర్లో డబ్బులు పెట్టించేవాడు. మురళీమోహన్కి ఇచ్చారు, మోహన్ బాబుకి ఇచ్చారు, నిర్మాతలకు ఇచ్చేవాడు, అందరికీ. ఇంత నేము ఫేము వచ్చింది, అంత డబ్బు కూడా వచ్చింది, దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోయారా? రామారావు గారు ఉన్నారు అనుకోండి, హరికృష్ణ లేకపోతే ఎవరో మేనేజ్ చేసుకునేవాడు. శోభనబాబు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయో లేకపోతే ఇంకోళ్ళు ఆయన జాగ్రత్తగా చూసుకునేవాడు. దాసనారాయణరావుకి ఎవరున్నారు? 2 పిల్లలు ఉన్నారు కదా, అబ్బాయిలు. అదే వచ్చింది, అక్కడే వచ్చింది. ఇలాంటివన్నీ ఉంటాయి అనేది తెలుసు, విచిత్రంగా వాటి బారినే పడ్డారు ఆయన చివరిలో. తెలిసి తప్పు చేసిన వాళ్ళు దాసనారాయణరావు నెంబర్ 1 అండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథలు. మే 4 దాసరి నారాయణరావు గారి జన్మదినం. అలాగే మే 30 కూడా దాసరి నారాయణరావు గారి వర్ధంతి. ఒకే నెలలో జన్మదినము వర్ధంతి వచ్చాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి గురించి, తెర వెనుక ఉన్నటువంటి కథల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు నందం హరిశ్చంద్రరావు గారు. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నానమ్మా. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు దాసరి నారాయణరావు గారి గురించి ఒక ఓవర్ వ్యూ అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు మే 4th దాసరి నారాయణరావు గారి జన్మదినం. విచిత్రంగా అదే నెలలో ఆయన వర్ధంతి కూడా ఉంది. మే 30th ఆయన మన నుంచి దూరం అయిపోయారు. జననానికి మరణం అనేది ఒకే మే నెలలో ఉన్నప్పుడు ఆయనే రాశాడు, జననం ధర్మం అని మరణం కర్మం అని, తెలిసినా ఈ మనిషి తపన ఆపదని ఆగదని, ఆగదు ఏ నిమిషం నీ కోసం, ఆగితే ప్రేమ సాగదు ఈ జీవితం. ధర్మము కర్మము. జననం ధర్మం అని. అవును, ధర్మము. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టనివాడు పుట్టక మానడు అనుకుంటుంది కదా, అది ధర్మం. అవును. జననం అనేది. మరణం అనేది కర్మం. అంతే. మనం తప్పదంతే. మరణం తథ్యమని తెలిసినా కూడా తాపత్రయపడతా ఉంటాడు ఈ డబ్బుల గురించి. ఇప్పుడు సోకాల్డ్ పీపుల్ అంతా కూడా ఈ మనీ సంపాదనలో అనేకమైన అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటారు, అనేకమైన మోసం చేస్తూ ఉంటారు. అంచేత ఇవన్నీ కూడా గురువుగారి చిత్రాల్లో ప్రతిబింబించాయి. ఎంచేదంటే ఊరికే ఎస్థెటిక్ సెన్స్ లేకుండా సినిమా తీసేవాడు కదా ఆయన. అంచేత అనుబంధాల గురించి ఎక్కువ సినిమాలు తీసిన వాళ్ళలో దాసనారాయణరావు ఒక్కడే. ఆయన 6 సినిమాలు తీశాడు. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక పూటకం అది తీశాడు. ఆయన అనుబంధాలు గొప్ప అనేది అది ఒకే తీశాడు. తర్వాత ఈ డబ్బు గురించి రాస్తూ 7 అంతస్తుల మేర తీశాడు. ఎంత సంపాదించినా మీకు తినటానికి అవకాశం లేకుండా పోయింది. 7 అంతస్తుల మేర చూసారా మీరు? తినటానికి అవకాశం లేకుండా పోయింది. కొన్ని కోట్ల సంపాదన యావలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత పరిణామాలు ఏమిటనేది 7 అంతస్తుల మేడలో ఆయన
చూపించాడు ఆయన. తర్వాత అందులో కూడా ఒక పాట కూడా రాశారు ఆయన. ఇది దోసిట్లో నిలిపితే గోదావరి అయినా దోసిడే, అద్దంలో నిలిపితే కొండైనా కొంచెమే. అంచేత మనం చూసే దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంచేత మనం దేన్ని కూడా ఊరికి ప్రతిదాన్ని గౌరవించాలి, చిన్నదాన్ని గౌరవించాలి, పెద్దదాన్ని గౌరవించాలి. అంచేత మనం చూసే దృష్టిని బట్టి ఉంటుందని చెప్పి ఆయన రాశాడు ఆయన. తర్వాత ఆయన జన్మదినానికి ఏంటంటే విశేషం, ఆయన జన్మదినాన్ని తన కోసం కాకుండా 10 మంది కోసం ఉపయోగించుకున్నాడు ఆయన ఆ దినాన్ని. ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా ఇంతవరకు మీరు చరిత్ర తీసుకోండి, ఆర్ట్ సైడు నాటకోత్సవాలు ఏర్పాటు చేశాడు ఆయన, పేదవాళ్ళకి అన్నదానం చేశాడు ఆయన. అది ఇప్పుడు మీకు శ్రీమంతుల్లో ఒక డైలాగ్ ఉంది చూసారా, చాలా తినం కావాలి మనం పెట్టాలంటాడు కదా శ్రీమంతుల్లో ఒక డైలాగ్ మహేష్ బాబుది. అలాగా చాలా తిన్నాం మనం, ఇవ్వాల్సింది చాలా ఇవ్వాలి, బ్యాక్ ఇవ్వాలని. అలాగా ఈయన సంపాదన తన కోసమే కన్ఫైన్ చేసుకోవాలి, సంపాదించిన దాన్ని 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పేసి ఆ దాన ధర్మాల్లో వికలాంగులకి దానాలు చేసేవాడు ఆయన, విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చేవాడు ఆయన. తర్వాత ది గ్రేట్ థింగ్ ఏంటంటే ఎవరికి రాని ఆలోచన తనలాంటి డైరెక్టర్స్ని, అసిస్టెంట్ డైరెక్టర్స్ని కలిపి 147వ జన్మదినోత్సవంలో 147 మంది దర్శకులకు సన్మానం చేశాడు ఆయన. తనతో సినిమాలు తీసిన 150 నిర్మాతలను సన్మానించాడు ఆయన. తనతో పనిచేసిన 24 క్రాఫ్ట్ వాళ్ళని సన్మానించాడు ఆయన. అంచేత ఇది ఒక నభూతో నభవిష్యత్, ఇంతవరకు ఎవరు చేయలేదు, ఎవరు చేరుకోవడం. ఇంచేతంటే ఎంతసేపు తన గురించి ఆలోచించి తను ఎంత బాగుపడతానో ఆలోచించే పరిశ్రమలో ఇలాంటివి కార్యక్రమాలు చేయటం అనేది చాలా విశేషం. అది తర్వాత అనాథ శరణాలయాలకు కానీ ఆవేళ ఇచ్చేవాడు ఆయన. తర్వాత ఫిల్మ్ అవార్డులు ఇచ్చేవాడు ఆయన, ప్రతిభావంతులకు అవార్డులు ఇచ్చాడు ఆయన, జర్నలిస్టులతో సహా పురస్కారాలు ఉన్నాయి. అంటే ఇన్ని శాఖలకి ఆయన ధన సహాయం ఎందుకు చేశాడంటే ఆయన సంపాదించిన డబ్బంతా తన దగ్గరే ఉంచుకుని వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ఆయన అలా ఊహించలే. ఆయనకు ఒక కోరిక ఉండేది, పత్రిక పెట్టాలని. ఉదయం పెట్టాడు, మొత్తం ఆయనకు తెలియకపోయినా ఉదయం పెట్టాడు. రామోజీరావు గారు 11,000తోనే స్టార్ట్ చేశాడు. అంటే స్లో అండ్ స్టడీ స్టార్ట్ చేయాలి, విన్స్ ద రేస్. కానీ ఈయన ఏం చేశాడు, 2 lakhsతో స్టార్ట్ చేశాడు ఆయన. ఎంత పెట్టుబడి కావాలి పేపర్ కానీ ప్రింటింగ్ కానీ, అని చేత అక్కడ దెబ్బతిన్నాడు ఆయన. సో దెబ్బతిన్నా కూడా ఆయన లక్ష్యం ఏంటంటే ఇన్నోవేటివ్ జర్నలిజం తీసుకురావాలని చెప్పేసి ఆయన కోరిక, ఆ కోరిక నెరవేర్చుకున్నాడు. సో అంచేత ఆయన, నేను పుస్తకంలో రాశాను ఒక, మీరు చదవలేదు, దర్శక కేసరి దాసరి. ఓకే, మనిషి మొట్టమొదటి స్థానం ఏంటంటే తల్లి గర్భం ఆయనకి. కానీ చిట్ట చేరే మొట్టమొదటి స్టార్ట్ అయ్యే స్టేషను తల్లి గర్భం, చిట్ట చేరే గమ్యస్థానం భూగర్భం. అంచేత దీన్ని అన్వయించుకుని ఆయన ఇచ్చేదంటే ఎలాగైనా మనం గర్భంలోంచి వస్తాం, గర్భంలోకి పోతాం మనం. అది తల్లే, ఈవిడ భూదేవి కూడా తల్లే. అంచేత మనం జీవితాన్ని సార్థకం చేసుకోవాలని అనుకునే వాళ్ళు కొంతమందే చేయగలిగే పనులు. టాటా గారు దాదాపుగా 1,00,000 కోట్లు దానం చేశాడంటారు. అలాగే బిల్ గేట్స్ చాలామందికి వెల్ఫేర్ కార్యక్రమాలు చేసి ఫండ్స్ ఇచ్చాడు ఆయన. అలాగే వారన్ బఫే కూడా ఇచ్చాడు ఆయన తమ సంపాదనలోంచి. అంచేత ఈ సంపాదించిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, సెలబ్రిటీస్. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకున్నాం అనుకోండి, ఆర్టిస్టులు డబ్బులు ఇచ్చి తీసుకొస్తాం అట్రాక్షన్ కోసం, వీటికే ఖర్చు పెడతారు వాళ్ళు. మీకు గుర్తుందో లేదో, ఎంతమంది డబ్బులు ఇచ్చి పెళ్ళిళ్ళకి తీసుకొస్తారు. రీసెంట్గా అంబానీ ఒక్కొక్కరికి 2 కోట్లు వాళ్ళకు ఇచ్చి వాళ్ళు అట్రాక్షన్గా తీసుకుంటారు, దానికి ఖర్చు పెడతారు. అంటే అఫ్కోర్స్ వాడు పేదవాళ్ళకి కూడా ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ఎక్కువగా డబ్బును సద్వినియోగం చేయాలనేది ఆయన అభిప్రాయం, గురువుగారి అభిప్రాయం. అంచేత అలాగా ఆయన అన్ని రంగాలలోనూ
సద్వినియోగం చేసుకున్నాడు ఆయన సంపాదించే డబ్బుని. ఆయన కోసం ఆయన స్వార్థం చూసుకోవాలా, ఆయన పిల్లల స్వార్థం చూసుకోవాలా. ఎంచేతంటే ఎప్పుడు ఆయన ఏమంటాడంటే ఎవరి కష్టాన్ని వాడు పడాలి, కష్టం తెలిస్తే తప్ప వాళ్ళకి తెలియదు అని ఆయన అభిప్రాయం. ఇప్పుడు జనన మరణాల గురించి అంతా ఒక నిగూఢమైనటువంటి అర్థంతో ఉండేటువంటి ఒక సెంటెన్స్ రాయగలిగారు అంటే తాత్విక చింతన కూడా అంతే ఉంది చాలా కదా, చాలా ఉంది. ఎంతైతే భాష మీద పట్టు ఉందో, భాష మీద పట్టుందో ఆయన పాటలు అన్నింటిలోనూ చూసుకోండి మీరు ఎప్పుడైనా సరే. తాత్విక చింతన చాలా ఉంది. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ ప్రయాణం, జీవితం అది ప్రయాణం. అంచేత దీంట్లో అదే గోదావరి అయితే దోసిట్లో మాత్రమే ఉంటుంది, కొండ అయితే అద్దంలో కొంచెమే మిగులుతుంది. కానీ మనం తినే అన్నం ఇంతే అని చెప్పడం ఆయన ఉద్దేశం. పిడికెడే అంతా తింటాం, పిడికెడే మనం తినే అన్నం. మనం చిన్నపిల్లలకి ఏం చేస్తాం, ఇదేమో దేవుడి ముద్ద, ఇదేమో నాన్న ముద్ద, ఇదేమో అమ్మ ముద్ద. అలాగే మజ్జిగన్నం తప్ప వాళ్ళకి ఏమి లేదు ఆ వేళ. అప్పుడు ఇది 7 అంతస్తుల మేడ, ఇది మన ఇల్లు 7 అంతస్తుల మేడ, గుడిసెలో ఉన్నాను అంచేత ఇదే మనకి పరమాణం, ఇదే మనకి ఇది అని చెప్పు ఒక పాట ఉంది. పంచభక్ష పరమాణాలన్నీ అవే మజ్జిగన్నమే, గంజన్నం, మజ్జిగన్నం కూడా కాదు, గంజి అన్నం. అది ఆ తత్వాలు బాగా ఇచ్చేసాడండి. తర్వాత తాత మనవాళ్ళు అనుబంధం ఆత్మీయత అంతా ఒక పూటం, ఆత్మతృప్తికే ఆడుకునే మనుషులు ఆడుకునే నాటకం. అంచేత ఇవన్నీ బాగా ఇన్వాల్వ్ చేసి సినిమాలో ఒక మంచి చెప్పాలనే తాపత్రయంతో ఆయన సినిమాలు ఉండేవి. ఇంత తాత్విక చింతన ఉంది, జీవిత సారాన్ని అంత సింపుల్ వర్డ్స్ చెప్పగలుగుతున్నారు అంటే భాష మీద పట్టు అనేది కూడా ఉండాలి. ఆయన సాహిత్యాన్ని కూడా చదువుకొని ఉండాలి. ఏం చేసేవాళ్ళు ఫ్రీ టైంలో? అట్లా బుక్స్ చదివేవాళ్ళ? చదువుకోవటం కాదండి, ఆయనకి జన్మతః వచ్చిన అభ్యాసం. ఆయన ఏం చేద్దంటే ఆలోచనలో ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ ఉందనుకోండి, దాన్ని అక్షరాల్లో ఎలా పెట్టాలని ఆలోచించేవాడు తప్ప భాషా పరిజ్ఞానంతో ఎప్పుడు రాయాలి ఆయన. భాషా పరిజ్ఞానాన్ని ఉపయోగించి అందరినీ కన్ఫ్యూజ్ చేసి ఎవరికి అర్థం కాకుండా రాయాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు. మీ క్యారెక్టర్లోకి వెళ్ళి మీరేం మాట్లాడతారో అదే రాసేవాడు ఆయన. అంచేత వీళ్ళ బాధలు ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, అబ్జర్వేషన్ ఎక్కువ. ఆయన ఎక్కువ తిరుగుతున్నారు అనుకోండి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఎవరో ఇలా చూస్తూ ఉండేవాడు ఆయన, అబ్జర్వ్ చేసేవాడు, వాటిని సినిమాలు దించేసేవాడు ఆయన. మన చుట్టుపక్కల ఉన్నవాళ్లే క్యారెక్టర్స్. అదే జీవితం, అదే సినిమా జీవితాన్ని ప్రతిబింబించాలండి. అది ఎప్పుడు జీవితాన్ని ప్రతిబింబించకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇప్పుడంటే ఏమన్నా అని అంటున్నారు. ఇప్పుడు అంతే ఏఐ ఆర్టిఫిషియల్. అదే ట్రంప్ని పోప్ లాగా చూపించారు, చూసారా మీరు? చూసాను. అదే అలాగా ఇప్పుడు ఇది వచ్చేస్తుందేమో, ఇక జీవితాన్ని నుంచి పోయి ఇక ఆర్టిఫిషియల్గా అయిపోతుందో ప్రపంచం అని ఒక ఆలోచన. ఇప్పుడు డైరెక్షన్ చేశారు, ప్రొడ్యూసింగ్ చేశారు, ఆ తర్వాత స్క్రీన్ ప్లే రాశారు, స్క్రిప్ట్ రైటర్ చేశారు, డైలాగ్స్ రాశారు, పాటలు రాశారు. ఇవన్నీ రాయడంతో పాటుగా ఆయన నటుడు కూడా. ఇన్ని రోల్స్ ప్లే చేయడానికి ఎంత ఎనర్జీ ఉండాలి, అంత ఎనర్జీ ఏం చేసేవాళ్ళు అసలు, ఎలా వచ్చేది ఆయనకి? ఎనర్జీ ఏంటంటే ఆయన ఆలోచన ఎనర్జీ. అంటే ఆయన డల్ అవటం నేను ఎప్పుడు చూడలేదు. నేను మీకు ఒకసారి చెప్పాను కిందసారి ఇంటర్వ్యూలో, ఒకసారి హైదరాబాద్ నుంచి వెళ్తుంటే తెల్లవారులు షూటింగ్ చేసి వెళ్ళాం, మాకు నిద్ర వచ్చింది, ఆయన అలా కళ్ళు తెరిచే కూర్చున్న మధ్యలో చూస్తే. నేను ఇదివరకు ఇంటర్వ్యూలో చెప్పాను మీకు. అంచేత ఆయన ఎప్పుడూ శ్రమ పడాలనుకునేవాడు అండి, కూర్చునేవాడు. అనుభవించాలి, ఇంత సంపాదించాను కదా, శుభ్రంగా కూర్చుని తినొచ్చు అని. లాస్ట్ వరకు ఆపరేషన్ కూడా ఆయన చనిపోవటానికి కారణమైన ఆపరేషన్ కూడా అందువల్లే, ఇంకా స్టిల్ పనిచేయాలి అనే కారణంతో ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడు. అవసరం లేదు, ఆయన తిండి తగ్గాలి అంటే కొంచెం హెప్టీ అయిందిలేండి. ఆయన ఈ పార్ట్లన్నీ కొంచెం లావు అయింది ఆయనకి, ఇది తగ్గాలనుకున్నాడు. తిండి తినడు ఆయన కూడా. 10 మంది ఎక్కువ తింటారు, 10 మందితో కూర్చుంటాడు ఎప్పుడైనా. 10 మంది కూర్చున్నప్పుడు కూడా ఆయన తక్కువే తింటారు. ఆయన ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ సార్లు తిన్నాడు ఆయన, ఎప్పుడు కూడా అన్నం ఎక్కువ తినేవారు కాదు. అయినా కూడా ఆయనకు ఒక ఇంకా యాక్టివ్గా నడవాలి అంటే కొంచెం స్లోగా నడిచేవారు ఆయన. ఆ నడకనే స్పీడ్ చేసుకోవాలని చెప్పేసి
ఈ ఆపరేషన్కి సిద్ధపడ్డాడు ఆయన. అంటే తినకుండా ఉండటానికి ఈ బెలూన్లు 2 బెలూన్లు పంపిస్తారు, అది 6 నెలలకు ఒకసారి మార్చాలి అది. దాన్ని ఇప్పుడు ఆయన చుట్టూ పరిశీలించేవాళ్ళు, ఒక్కొక్క క్యారెక్టర్ని తన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల నుంచే తీసుకునేవాళ్ళు. మెయిన్ అబ్జర్వేషనే, పుస్తకాల నుంచి వచ్చింది ఇది కాదు, మెయిన్ అబ్జర్వేషనే. అలాంటప్పుడు ఆయన ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఇన్వాల్వ్మెంట్ అనేది అక్కడ ఉన్న వాళ్ళతో, ఆ టీంతో ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు? యూజువల్గా ఏ సినిమా అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు వస్తారా అని ప్రొడ్యూసర్లు ఎదురు చూసేవాళ్ళు. ఆయన ఓకే అంటే చాలా మంది సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ లొకేషన్లో అక్కడ ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరితో మాట్లాడే తీరు ఎలా ఉండేది? ప్రతి వాళ్ళని తన వాళ్ళగా చేసుకునేవాడండి ముందు. తన వాళ్ళకంటే ఆప్యాయంగా ముందు పలకరించేవాడు ఆయన. పలకరించేవాడు, వాళ్ళలోంచి ఏం వస్తుందో, ఏం మాట వస్తుందో, ఏవి థాట్ వస్తుందో అని చెప్పి ఆలోచించేవాడు. ప్రతిగా ఆయన కథ చెప్పినప్పుడు అన్ని రకాల మనుషులు ఉండేవాళ్ళు అండి. బాయ్ దగ్గర నుంచి అది ఎరా కథ ఎలా ఉంది, ఇప్పుడు ఇక్కడ టీ వాళ్ళకు కూడా వినిపించేవాళ్ళ అందరికీ కాదు, టీ ఇచ్చేవాళ్ళు వింటారు కదండి కథ, అక్కడ నుంచుని పోయేవాళ్ళు నేను చెప్తుంటే. సపరేట్గా వేరే రూమ్లో కాదు అలా టీ ఇచ్చేసి అలాగే నించుండి పోతారు. తీసేప్పుడు ఆయన ఆవేశంగా చెప్పుకుంటూ పోతారు. చెప్పుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అందరినీ అడిగిన తర్వాత సరే, కానీ ఎవరు ఏ కథ చెప్పినా ఆయన చెప్పే విధానంలో అందరూ మైమర్చిపోతాం. చాలా బాగుంది సార్ అంటాం. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత చిన్న చిన్న లోపల కనిపించేది. చిన్నగా అయితే తర్వాత లోపలికి వచ్చి మనం వాళ్ళ నుంచుంటే ఆయన అబ్జర్వ్ చేస్తారు. ఆయన ఏంటి ఏమైనా చెప్పాలా అంతే. అంచేత ఆ గ్రాస్పింగ్ ఒకటి ఉంది ఆయన. అంటే ఎదట మనిషిని చదవటం అనేది ఆయన గొప్పతనం. అంచేత అది వచ్చినప్పుడు ఆయన వచ్చి ఏంటి ఏమైనా చెప్పాలని చెప్తే, సార్ చిన్న డౌట్ సార్ అది, ఓకే అని వినేసి ఊరుకోడు. తర్వాత మళ్ళీ మార్చి వేరే కథ చెప్పాడు ఆయన. ఓకే, ఆ కుర్రాడిని అడిగేవాడు, ఎరా ఎలా ఉందిరా కథ అంటే, అయ్యగారు అంత ఇదిగా లేదని వాళ్ళు కూడా అంత అలాగే చెప్పేవాళ్ళు, పరిశీలించేవాడు. ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలిచేవాళ్ళు? హరిశ్చంద్రరావు అంటే అంతే అంతే. హరిశ్చంద్ర హరి అని ఒకసారి పిలిచేవాళ్ళు, హరిశ్చంద్రరావు అని ఒకసారి. అంతే నాకు చిన్న ఇది ఉండేది, తిట్టేవారు కూడా. నేను ఎవరైనా సరే పిలిస్తే తప్ప వెళ్ళేవాడిని కాదు. ఎప్పుడైనా సరే, ఆయన అయినా సరే కింద కూర్చునే వాళ్ళు పని ఉంటే పిలుస్తారో, లేకపోతే అంటే పని లేకుండా ఎదురుగుండా ఆయన అట్రాక్ట్ చేసి ఆయన దీని నుంచి మెప్పు పొందాలని ఎప్పుడు ఆలోచించేవాడు. నా వీక్నెస్ అది, అందుకనే పైకి రాలేకపోయాను. ఫ్యాక్ట్ అది. ఎంచేతండి ప్రతిసారి వాళ్ళ కళ్ళలో పడాలి, ఆయన ఇంప్రెషన్లో పడాలి, అంచేత ఇచ్చేసుకోవాలని చెప్పేసి లౌక్యం, అంత లౌక్యం లేదు నాకు బిగినింగ్ నుంచి, స్ట్రైట్ ఫార్వర్డ్. అది తెలుసు ఆయనకి. అందుకనే దాసనారాయణరావు గారు అది అర్థం చేసుకున్నారు కాబట్టి నేను అంతకాలం ఉండగలిగా. అదే ఇంకొక డైరెక్టర్ అయితే నన్ను ఎప్పుడో పంపించేసేవాడు, నా క్యారెక్టర్, నా మెంటాలిటీకి. ఇంచేదంటే నన్ను ఎవరో లైక్ చేయరు అప్పుడు నిజం మాట్లాడితే. అబద్ధం కాదండి, నిజం మాట్లాడితే. హరిశ్చంద్రరావు కోపం తగ్గించుకో హరిశ్చంద్రరావు ఇలా చెప్పేవాడు ఆయన, చిన్నపిల్లాడికి చెప్పినట్లు ఆయన. అంత ఇది. కాకపోతే ఏంటంటే ఆయనకి ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ప్రెషర్స్లో కొన్ని తప్పులు చేశారు ఆయన, అది మనం చెప్పకూడదు. కానీ ఎక్కువగా నమ్మారు మనుషుల్ని, నమ్మిన మనుషులు ద్రోహం చేశారు, అందులో సందేహం లేదు. ఇప్పుడు నేను చెప్పానే, ఆయన పోయిన తర్వాత ఆయన పేరు పెట్టుకుని అవార్డులు అని పెట్టారు చూసారా, ఇదంతా ఆయన పేరు. ఈ అవార్డుల ద్వారా వాళ్ళ స్వలాభం కోసమే పెట్టుకున్నది తప్ప ఈ అవార్డులు ఆయన పేరు ఉపయోగించుకుని మరి మిగతా వాళ్ళకు అవార్డులు పెట్టరే. విశ్వనాథ్ గారికి పెట్టరే, రాఘవేంద్రరావు గారి పేరు అవార్డులు పెట్టరే, వాళ్ళు గొప్పవాళ్ళేగా. విశ్వనాథ్ గారు చనిపోయారుగా, ఆయన పేరు అవార్డు పెట్టవచ్చుగా. దాసనారాయణరావు పేరు ఎందుకు పెట్టారు? అదే అడ్వాంటేజ్ తీసుకుంటారు. కుక్క పిందుల్లాగా వస్తాయంటారు చూసి రాయడాలు అవార్డులు. ఆ అవార్డులు అనేది వాల్యూలెస్ అవార్డులు అండి. ఏదో తమ గొప్పతనం అనుకుని చేశారు. ఐ హ్యావ్ రిజెక్టెడ్ అన్ అవార్డ్ గివెన్ బై వన్ సంస్థ. అవి వాల్యుబుల్ అవార్డ్స్ కాదు సార్, మేధావులు చెక్ చేసి నువ్వు కరెక్ట్రా, నువ్వు గొప్పడురా అని ఇస్తే అది ఓకే. ఇప్పుడు ఎంతమంది జడ్జెస్ ఉంటారండి, మనం సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇది కానీ మేధావుల్ని పెడతారు అక్కడ. వీళ్ళు ఏంటంటే తెలుసంటే రూమ్లో కూర్చుని వీడికి ఇద్దామా డిసైడ్ చేసే అవార్డులు ఈ సోషల్ మీడియా
ఈ లేటెస్ట్ అవార్డులన్నీ. ఎవరి పేరు ఒక పెద్ద డైరెక్టర్ పేరు పెట్టేయటం ఇచ్చేయటం. విశ్వనాథ్ గారు ఎందుకు ఇవ్వరంట? ఆయన ఇలాంటి చేరదీసి ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇయే ఆయన చేసిన పొరపాటు లాస్ట్లో. గురువుగారు అపాత్ర దానాలు ఎక్కువ చేశారు లాస్ట్లో. నమ్మారా అందరినీ? నమ్మారంటే అలా నమ్మేటట్టుగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు. తప్పదు, ఎవరికైనా తప్పదు. అలా ఆర్థికంగా కూడా నష్టపోయారా? చాలా నష్టపోయారు. నష్టపోవడం ఏంటి, ఆ చివరిలో నేను పుస్తకంలో రాశాను, చదవండి. చాలా ఆలోచనలు వచ్చి నేను చేసిన తప్పులు ఉన్నాయని కొన్ని స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లేటప్పుడు రాశాను, మైండ్ వాయిస్. అంచేత అలాగా రియలైజ్ అయ్యారా ఆయన, నేను ఇంతమందిని నమ్మాను, లేకపోతే వాళ్ళు ఇలా మోసం చేశారు, ఇలా దగ్గర అయ్యారు? రియలైజ్ అంటే ఆయనకు మొండితనం ఉందండి ఎప్పుడు కూడా. ఇది కాకపోతే ఏంటి, ఇంకోటి చేస్తాం. ఆయన నష్టపోయినా కూడా పెద్ద లెక్క చేసేవాడు కాదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒకసారి వచ్చి ఈ రోడ్డు మీదకి లాగుతాం దాసనారాయణరావు అన్నారు, ఆఫీస్కి రప్పిస్తాం అన్నారు. ఈ నెల ఏమి చేస్తారు, అంతవరకు ఆఫీస్కి వెళ్ళింది లేదు, అతను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు ఆఫీస్లో. అంచేత అంత మొండిగా ఉండేవాడు. ఆ మొండితనం ఒక సెక్షన్లో పనిచేసింది, కానీ ఎల్లకాలం పనిచేయదని అంటే నేను అర్థం చేసుకున్నప్పుడు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం కదండి మనం. అంచేత వారి అనుభవాలు మనకి గుణపాఠాలు, మనం నేర్చుకునే పాఠాలు. అంచేత ఎప్పుడు కూడా చదువుకున్న దీనికంటే అనుభవం నేర్పే పాఠాలు ఎక్కువ అంటారు. ఎప్పుడు అందరికీ తెలిసిన నిజమే అనుభవం. స్కూల్లోనేమో పాఠాలు చెప్పి నేర్పుతారు, వీళ్ళేమో పరీక్ష పెడతారు. ఇదేమో పరీక్ష పెట్టి అనుభవం ఏమో పరీక్ష పెట్టి మనిషిని విజ్ఞానవంతం చేస్తుంది, పాఠం నేర్పిస్తుంది. ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్స్ ఉండేవి, ఆయన అన్ని రకాల పాత్రలు పోషించారు. అంటే సినిమాలో నటించడమే కాదు, సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఇన్ని రకాల పాత్రలు పోషిస్తూనే ఒకవైపు ఉదయం అనేటువంటి ఒక పత్రికను తీసుకొచ్చారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? అందులో కేంద్ర మంత్రిగా కూడా చేసి వచ్చారు. దీనికంటే కూడా పద్మగారికి ఎక్కువ ఉండేదండి. పద్మగారు ఎక్కువ రాజకీయాల్లో ఉన్నారు అప్పుడు. అంతకుముందు అంటే కాంగ్రెస్ పార్టీ అభిమాని ఆవిడ అభిమాని. మొత్తం తమిళనాడులో పెద్ద వాళ్ళతో పరిచయాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు అడుగుతారు కదా, సెలబ్రిటీ కదా ఈయన. దాసనారాయణ గారు వస్తే మాకు కాంగ్రెస్ పార్టీకి మంచిది కదా అంటే, అప్పుడు రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు వీళ్ళు కలిసినప్పుడు వాళ్ళు అడిగితేనే ఈయన వెళ్ళాడు. ఆయన అప్పుడు గురువు గారిని తీసుకుని రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. ఈయనంటే నేను తిరగలేను, ఇవి క్యాంపెయినింగ్ చేశారు. క్యాంపెయినింగ్ మాత్రం చేస్తానని చెప్పి చేశారు. ఎలక్షన్లో నిలబడాలి అంటే నేను ఇంకా ఎక్కువ ఇచ్చేసుకోవాలి, అంచేత నాకు ఆ వల్ల కాదంటే అప్పుడు రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు. 2000 రాజ్యసభ మెంబర్షిప్ 3 times చేశారు, 2 times చేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి కూడా అయ్యారు ఆయన. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ గారికి అది బాగా ఇష్టమైన మంత్రి మన్మోహన్ సింగ్ గారికి. ఆ తర్వాత ఇక భరించలేకపోయారు వీళ్ళు కొంతమంది. ఆ తర్వాత బొగ్గు స్కామ్ వచ్చింది. అందులో దాసరి నారాయణరావు గారు ఇన్వాల్వ్ అయ్యారు. ప్రూవ్ చేయలేకపోయారు కదా, ప్రూవ్ అవ్వాలి ఇంతవరకు. కాకుంటే మరక అంటుకునేట్టుగా మాత్రం అంటించేశారు. ఇప్పుడు డెలిబరేట్గా చెప్పాడు ఆయన, ఇట్స్ నాట్ మై ఫాల్ట్, మన్మోహన్ సింగ్ సైన్డ్ ఇట్. ఏదన్నా జరిగినా కూడా మన్మోహన్ సింగే సైన్ చేశారని చెప్పాడు ఆయన డైరెక్ట్గా. ఇంకేంటంటే మెయిన్ పోర్ట్ఫోలియో ఆయన దగ్గరే ఉంది, మెయిన్ పోర్ట్ఫోలియో మన్మోహన్ సింగ్ దగ్గరే ఉంది. అంచేత ఈయన్ని స్కేప్ గోట్ చేశారు. అది ఇండస్ట్రీ కూడా భరించలేకపోయిందండి. ఈయన మినిస్టర్ అవ్వటం, ఈయన కమాండ్కి తోడు సెంట్రల్ మినిస్టర్ అవ్వటం. ఈయన ఒకటి చెప్పనండి, నేను జన్మదినం అంటే మీరు అడిగారు కదా, ఇండస్ట్రీ అంతటిని ఆయనే పిలిచేవాడు. ఇండస్ట్రీ అంతటిని ఆయనే పిలిచి భోజనాలు కానీ ఇది కానీ పెట్టేవాడు. రెండు అకేషన్స్, న్యూ ఇయర్ సందర్భంగా ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి అయ్యప్ప స్వామి పూజ చేసేవాడు ఆయన. అయ్యప్ప స్వామిగా కొంతకాలం సాయిబాబా పూజ చేసేవాడు. ఇండస్ట్రీ బాగు కోసం అందరిని పిలిచి ఇండస్ట్రీ పీపుల్ అందరికీ
కవర్లో డబ్బులు పెట్టించేవాడు. మీకు తెలుస్తుంది, విన్నారా లేదా మీరు? మ్మ్. కవర్లో ఎవరు వస్తే వాళ్ళు, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి, కూలి వాళ్ళ దగ్గర, పని వాళ్ళ దగ్గర నుంచి, లైట్ బాయ్స్ వీళ్ళందరూ అందరికీ అభినందనలతో అని చెప్పి, దాసరి అని చెప్పి కవర్లు ఇచ్చేవాడు. మేము కూడా తీసుకున్నాం. మేము కొన్ని ఒక 20-25 సంవత్సరాలు తీసుకున్నాం. మ్మ్. చాలా కాలం దాచిపెట్టాం కూడా, తర్వాత తీసాం, కానీ అలా ఉంచేసేవాడు. ఆయన దస్తూరితో ఉండేదా అది? ఆయన దస్తూరి అందరికీ డబ్బులు ఇచ్చేవాడు. మురళీమోహన్కి ఇచ్చారు, మోహన్ బాబుకి ఇచ్చారు, నిర్మాతలకు ఇచ్చేవాడు. అవునా? అందరికీ. ఎంత ఉండేవి? ఎంత ఇచ్చేవాళ్ళు అందరూ? వాళ్ళకేమో 1000 రూపాయలు ఇచ్చేవాడు, మిగతా వాళ్ళందరికీ 100 రూపాయలు. కామన్ పీపుల్కి అందరికీ 100 రూపాయలు. వాళ్ళకేమో వాళ్ళ స్టేజ్లో ఫీల్ అవుతారు కదా, అందుకని ఆ ఫీలింగ్ ప్రకారం 1000 రూపాయలు ఇచ్చేవాడు పెట్టి. అంచేత ఈ ఎవరు చేస్తారు, ఎందుకు చేయాలి? చాలామంది తిట్టుకున్నారు, ఈయనకి బలుపు ఎక్కువ, ఎప్పుడొకప్పుడు దెబ్బతింటాడు, ఈ చేయమన్నారు ఎవడన్నా అని చెప్పి చాలామంది తిట్టుకునేవాళ్ళు అండి. ఈ ఫంక్షన్ చేస్తారు చూసారు, 150 మంది సన్మానాలు, క్యాష్ ప్రైజులు, తర్వాత నాటకోత్సవాలు, తర్వాత వికలాంగులకి డబ్బులు ఇవ్వటాలు, విద్యార్థులకి ఇదేసేవాళ్ళు, అందరూ అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. గురువుగారు కాంపౌండ్లో పెట్టే వాళ్ళందరూ ఒక్కొక్కరు నలుగురు తీసుకొచ్చి స్కాలర్షిప్లు తీసుకునేవాళ్ళు. ఇలాగా అపార్థ దానాలు కూడా ఎక్కువైంది దాంట్లో. చేతంటే ఆయన ఏమనుకుంటాడంటే, సార్ నేను మంచి చేస్తున్నాను కదా అనుకుంటాడు ఆయన, కానీ పడుతున్నాను కదా అనుకుంటారు, కానీ జరిగింది మంచి కాదు. మేము ప్రత్యక్షంగా చూసేవాళ్ళం. కానీ మనం ఎవరు చెప్పడానికి, మనం చెప్తే ఏంటంటే ఇది నీకు అవసరమా అంటారు. ఆయన తెలుసుకున్నారా ఇలా జరిగేవి అని? మీరు ఎప్పుడైనా చెప్పారు? తెలిసి తప్పు చేశారు ఆయన, ఆయనకి తెలుసు, అన్నీ తెలుసు. ఎవరెవరు మోసం చేస్తున్నారో తెలుసు, ఎవరెవరు మిస్బిహేవ్ చేస్తున్నారో తెలుసు. కానీ తెలిసి ఇప్పుడు సెలబ్రిటీస్ ఏమవుతారంటే తెలుసండి, డెఫినెట్గా కొంతమంది మీద ఆధారపడప్పుడు, అంచేత వర్కర్స్ మీద ఆధారపడాలి తప్పదు. వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అవుతారు, కొంతకాలానికి ఎప్పుడుకో. చాలామంది మోసం చేశారు, కొన్ని తెలుసుకుని ఒక్కొక్కళ్ళిద్దరిని పంపించేశారు, మిస్యూజ్ చేసుకున్నారు. అంచేత ఇవన్నీ కూడా నిజాలండి. బినామీల పేర్లు చెప్పి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత రాయల్టీ ఈయనకంటే ఎక్కువ అనుభవించిన వాళ్ళు ఉన్నారు, ఈయన ఎంప్లాయీస్. ఎలాగంటే ఒక ఇంత రూమ్ ఇచ్చారనుకోండి వాళ్ళకి, దాని అర్థం ఏంటి, వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు అంతంత రూములు, ఖర్చులనే వాళ్ళే. ఈయన డబ్బులు పంపించడం, వాడు వాడేసుకోవటం, ఇది చేయటం. చాలామంది ఆయన పోయిన తర్వాత నాకు ఇంత ఇవ్వాలని చెప్పేసి చాలామంది కలెక్ట్ చేసుకున్నారు వీళ్ళ దగ్గర, పిల్లల దగ్గర. అంచేత ఈ డబ్బు సంపాదించడం అనేదండి లిమిట్ దాటితే అవి మిస్యూజ్ అయిపోతాయండి ఎప్పుడైనా సరే. ఇంత నేము ఫేము వచ్చింది, అంత డబ్బు కూడా వచ్చింది, దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోయారా? దానికంటూ ఒక పర్సన్ చేయలేకపోయారు. ఆ పెట్టిన పర్సన్సే మోసం చేశారు. వాళ్ళు ఉన్నారా ఇప్పటికి ఇండస్ట్రీలో? ఉన్నారు, 100 కోట్లు సంపాదించారు. తర్వాత ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇది ఒక నిజం చెప్పుకోవాలి మీరు. ఎందుకంటే తన వాళ్ళంటూ ఎవరు చూసుకునేవాళ్ళు లేకపోబట్టి. ఇప్పుడు రామానాయుడు గారు ఉన్నారనుకోండి, సురేష్ బాబు ఉన్నాడు మేనేజ్ చేసుకోవడానికి. తర్వాత రామారావు గారు ఉన్నారనుకోండి, హరికృష్ణ లేకపోతే ఎవరో మేనేజ్ చేసుకునేవాడు. అందరూ ఆర్టిస్టులు కాదుగా. తర్వాత కృష్ణరాజు గారు అనుకోండి, వాళ్ళ బ్రదర్ సూర్యనారాయణ రాజు ఉన్నాడు. శోభన్ బాబు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయో లేకపోతే ఇంకొకళ్ళు ఆయనే జాగ్రత్తగా చూసుకునేవాడు శోభన్ బాబు గారు. దాసనారాయణ గారికి ఎవరున్నారు? 2 పిల్లలు ఉన్నారు కదా, అబ్బాయిలు. అదే వచ్చింది, ఇక్కడే వచ్చింది. పిల్లల్ని మనం నమ్ముతాం, వాళ్ళు ఉపయోగపడలేదు కాబట్టే బయట వాళ్ళని నమ్మాల్సి వచ్చింది ఆయన. అందులో ఒకరిని పెట్టి సినిమా కూడా తీశారు, దాసరి అరుణ్ హీరోగా కూడా చేశారు. అవును, సినిమా తీశారు, అవన్నీ పని చేయలేదండి. ఏం చేద్దంటే వాళ్ళకి శ్రద్ధ లేదండి. నేను ఇప్పుడు ఫేట్ కూడా కలిసి రావాలి. ఇట్లా రాఘవేంద్రరావు గారు సినిమా తీశారు, ఆయన డైరెక్ట్ చేశాడు, వాళ్ళ అబ్బాయి కూడా. అంచేత ఈ డైరెక్టర్స్ కొడుకులు ఎవరు, ఆర్టిస్టుల కొడుకులు పైకి వచ్చారు, కానీ డైరెక్టర్స్ కొడుకులు ఎవరు పైకి రాలే ఎక్కువగా ఆర్టిస్టులుగా, అంటే తక్కువ పర్సంటేజ్. సో అంచేత ఇవన్నీ
ఇవన్నీ జరగటానికి కారణం ఏంటి? బినామీల్ని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? బయట వాళ్ళని కొడుకులు అందుబాటులోకి రాకపోవటం వల్ల. సహకారం లేదా అసలే వాళ్ళ దగ్గర నుంచి? సహకారం లేదా? సహకారం కాదండి, ఉమ్, అసలు దే నెవర్ బిహేవ్డ్ లైక్ దేర్ సన్స్. ఉమ్, చాలా సఫర్ అయ్యారు ఆ విషయంలో, పిల్లల విషయంలో. అంచేత అందరూ సన్బాధితులు అంటారు చూసారా, అందరూ Sunstroke పెద్దవాళ్ళందరూ అనేది వచ్చింది. వీళ్ళకి అలాగే వచ్చింది. ఉమ్, అంచేత ఇవన్నీ జీవిత సత్యాలండి నేను చెప్పేది. ఇప్పుడు ఇంటర్వ్యూలు అంటే ఊరికే ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, దాసరి గారి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కాదు. ఇవన్నీ నేర్చుకోవాల్సిన సత్యాలు, అవును. తెలుసుకోవాల్సిన సత్యాలు. ఇంచేదంటే ఒకడు సంపాదిస్తున్నారంటే మనం సంపాదిస్తున్నాడంటే అన్యాయంగా సంపాదించాలి. ఆయన కష్టం 24 గంటలు కష్టపడ్డాడు ఆయన. ఉమ్, అందుకే ఆయన బతికినంతకాలం రాయలుగా బతికాడు ఆయన. ఇది వచ్చినా కూడా కొంతమందికి డౌన్ అయిపోయిన తర్వాత ఒకళ్ళనొకళ్ళని అడిగి తినాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఈయనకి అది రాలా. కాకపోతే మనం ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా దాసరి గారికి తాత్విక చింతన ఉంది, జీవనసారం అంటే ఏంటో అనేది మచ్చర్లి అందరికంటే ముందుగానే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకముందే ఊహించారు, దానికి తగ్గట్టుగా రాశారు. ఎందుకంటే పేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి, ఆయన తల్లిదండ్రుల కష్టం నుంచి వచ్చాడు కాబట్టి. ఇవన్నీ అయినప్పటికీ అంతా ఉన్నప్పటికీ కూడా వాటి బారిన పేద పడకుండా కుటుంబాల నుంచి చాలా మంది వస్తారండి. పేద కుటుంబాల నుంచి అందరూ సైకిల్ తొక్కొచ్చిన వాళ్ళు అంటారు, పేద కుటుంబాల నుంచి వచ్చిన అంటారు, మేము అన్నం లేక వచ్చామంటారు, అదంటారు. కానీ పెరిగిన తర్వాత మారిపోతారు వాళ్ళు చాలామంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం భూమి మీద నడిచాం, ఆకాశమేమో అహంకారం అండి, మన నెత్తి మీద ఎక్కుద్ది అది. మనం నేల మీద నడుస్తాం, మనం నేల మీద నడిచిన దాన్ని మర్చిపోతాం. మనం ఆకాశాన్నే చూస్తాం ఎప్పుడు, ఇట్లాగే చూస్తాం కదా. మనం కిందకి చూస్తాం, మనం తలకాయించి కిందకి చూడం కదా. మనం నేల మీద నడుస్తున్నాం అన్న సంగతి మర్చిపోతే ఆకాశమే చూస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇది ఎవరు నేను చెప్పలే, భారతీ తీర్థస్వామి చెప్పాడు. ఇప్పుడు ఇంత తెలుసు ఆయనకి, ఇలాంటివన్నీ ఉంటాయి అనేది తెలుసు, విచిత్రంగా వాటి బారినే పడ్డారు ఆయన చివర్లో. తెలిసి తప్పు చేసిన వాళ్ళు దాసరి నారాయణరావు నెంబర్ 1 అండి. అన్నీ తెలుసు ఆయన మేధాశక్తి ఏంటంటే ప్రతి వాళ్ళని, ఇప్పుడు మీరున్నారనుకోండి, మీలో ఎంత మేధాశక్తి ఉందో గ్రహించగలడు ఆయన. మీరు ఎంత కెపాసిటీ ఉందో గ్రహించగలడు. నాలో ఎంత కెపాసిటీ ఉందో. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు పెట్టుకుంటున్నారంటే వీడు పనికొస్తాడా లేదా, వీడు దేనికి పనికొస్తాడు అని వేస్తారు కదా. అందుకనే నాకు పుస్తకం అప్పచెప్పాడు ఆయన. నేను పనికొస్తానని టెస్ట్ చేసే ఉంది కాబట్టే ఆయన నాకు పుస్తకం రాసే పని పర్మిషన్ ఇచ్చారు. వినాయకరావు అడిగాడు, నేను రాస్తాను, నువ్వు రోజు హరిశ్చంద్రరావు రాస్తున్నాడు, నువ్వు సినిమాల గురించి రాసుకో అన్నాడు. అంటే ఎవరిని కాదండి ఆయన. మళ్ళీ మీకు పర్మిషన్ అయితే ఇచ్చారు ఆయన? పర్మిషన్ అంటే ఆయన ఎదురుకుండా రాశా. అవును. ప్రతిదీ కింద నాకు ఒక రూమ్ ఇచ్చి, కాన్ఫరెన్స్ రూమ్ ఇచ్చి ఫస్ట్ ఢిల్లీ పంపించాను నేను పుస్తకం ఫైలు. కేంద్ర మంత్రిగా ఉన్నారు. గురువుగారికి తెలియదు అది, గురువుగారికి తెలియదు ఏది నేను రాస్తున్నట్టు. ఇక్కడ కొంతమంది రాస్తే ఇలా హరిశ్చంద్ర ఏదో రాస్తున్నాడంటే ఫోన్ చేశారు ఒక అర్ధరాత్రి ఆయన ఢిల్లీ నుంచి. ఏంటి నువ్వు ఏదో రాసావంట కదా, ఎన్ని పేజీలు వచ్చినాయి అన్నారు. అంటే ప్రస్తుతానికి 300 పేజీలు మ్యాన్స్క్రిప్ట్ రాశాను సార్ అన్నారు. అది పంపించగలవా అన్నారు. చూడండి దాన్ని బట్టి ఎంత మర్యాద, మనుషులకి ఇచ్చే మర్యాద గురించి చెప్తున్నాను నేను. దీని నుంచి మనం నేర్చుకోవాలి. ప్రతి పంపించు అనొచ్చు ఆయన. పంపించలే, హరిశ్చంద్రరావు పంపించగలవా అన్నారు ఆయన. అసలు అక్కడ పడిపోడండి ఎవడైనా. అవును. అంటే ముందు అది నేర్చుకోవాలండి. అది తెలుసు ఆయనకి ఎవరిని ఎలా పలకరించాలి. చిన్నవాడిని కూడా ఇది చేసి మాట్లాడ్డా ఆయన. ఒకవేళ ఏదన్నా వాళ్ళ పిల్లలు మాతో దీంట్లోగా మాట్లాడితే సారీ చెప్పించేవాడు ఆయన. అంత సంస్కారవంతుడు ఆయన వాళ్ళ పిల్లలతో. హరిశ్చంద్ర ఒకసారి చెప్పాను కూడా. అంచేత ఇవన్నీ మనం జీవితంలో నేర్చుకోవాల్సిన సూత్రాలండి. అంటే మనం ఎలా బతకాలి. ఇప్పుడు ఎలాగైనా గడిచిపోతుందండి. మీకేమో మీ సంపాదన మీకు వస్తుంది, ఇది వస్తుంది, విడిపోతాం. కానీ మనం ఎలా బతుకుతున్నాం సొసైటీకి మనం ఏమి చేయలేకపోవచ్చు. కనీసం మంచి మాటతోటి, మంచి మర్యాద పలకరింపుతోటి మనం వాళ్ళని గౌరవించితే చాలు కదా మనకి. మనం గౌరవిద్దాం, మన పుట్టిన నేలని గౌరవిద్దాం అని సూత్రంతో నేను ఫీల్ అయిందండి. నేను నేర్చుకుంది ఆయన దగ్గర నుంచి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.